హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అండ్ గవర్నమెంట్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కూడా చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు కదా. మెకానిజం ఏంటి, అంటే ఏం చేస్తుంది బాడీలో, ఏమవుతుంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే యు ఆర్ స్టేయింగ్ ఫర్ లాంగ్ టైం వితౌట్ ఫుడ్. సో దట్ ఫ్యాట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫుడ్ కాదు, ఎనర్జీను. ఆ తర్వాత నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు సాయంత్రం 7 గంటలకు తినమన్నారు, పొద్దున్న మీరు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినమన్నారు, అంటే మేబీ 10 or 11. ఓకే, యు ఆర్ ఫాస్టింగ్ ఫర్ లాంగ్ టైం. బాడీ ఆ టైం పీరియడ్ లో ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? త్రూ బాడీని. ఒకవేళ తినకపోతే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ తీసుకోవాలి ఫస్ట్, కొంచెం తీసేసుకుంటున్నాం. లేదు దొరకలేదు అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫ్యాట్ ఈజ్ వన్. కొంచెం కరిగి అది బయటకు వచ్చి దాన్ని పైరువేట్ సైకిల్ అంటాం. దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ని ఇట్ విల్ టేక్ అప్ అండ్ ఇట్ విల్ యూజ్ ఫర్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీటోన్. తర్వాత దేన్ని తీసుకోవాలి? దెన్ ఇట్ గోస్ టు ద ప్రోటీన్. ఓకే, ఇక్కడ మీ ఫ్యాట్ అనేది ఇట్ ఇస్ కమింగ్ డౌన్. ఇక్కడ ఈ 12 hours ఫాస్టింగ్ లో ఆర్ 13-14 hours ఫాస్టింగ్ లో కడుపు అనేది ఒక బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ ద బాడీ. ఆకలేస్తుంది దానికి, ఇట్ విల్ కార్వ్ ఫర్ ద ఫుడ్. లేకుంటే అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇస్ హైలీ ఎసిడిక్, కాల్చేస్తుంది. ఇట్ విల్ బర్న్ అవుట్ ద ఎండోథీలియం, ఇట్ బర్న్ అవుట్ ద ఎవ్రీథింగ్. అప్పుడు ఏమవుతుంది? మంటలేస్తుంది. దానికి ఒక యాంటాసిడ్, ప్యాంటాప్రజోల్, ఒక ర్యాంటాక్, మెగ్నీషియం సల్ఫేట్, సుక్రాల్, ఇవన్నీ యాడ్ చేస్తుంది. తినకపోతే అప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది, మళ్ళీ ఏదో తినాలండి, మీరు మెడిసిన్ వేసుకోండి, తినండి, అయిపోయింది. మళ్ళీ యు ఆర్ కమింగ్ టు ద నార్మల్ థింగ్. యు ఆర్ ఫోర్స్ టు కమ్ టు ద నార్మల్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తోటి అక్కడ గ్యాస్ట్రిక్ మ్యూకోజా పాడైతే ఏసే బాబు ఫుడ్ వేసేనా, దెన్ వాట్ హ్యాపెన్స్? ఆటోమేటికల్ యువర్ వెయిట్ గోస్ ఆన్. కరెక్ట్. సో అల్లోపతి ఎక్కడో కాజ్ ని మాత్రమే ట్రీట్ చేస్తుంది, రూట్ కాజ్ ని ట్రీట్ చేయదు అని ఒక మిత్ ఉంది. అది ఏంటి మిత్తా ఫ్యాక్టా మీ దృష్టిలో? వెన్ కంపారిటివ్లీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ హోమియోపతి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ చెప్తుంటారు, దే జస్ట్ క్యూర్ ద, మీరు అన్నట్టు కడుపు మంట వేస్తే ప్యాంటాప్ ఇచ్చేస్తారు, దాంతో అయిపోయింది. బట్ యాక్చువల్ కాజ్, రూట్ కాజ్ మాత్రం వాళ్ళు ట్రీట్ చేయరు ఎప్పటికీ అని అంటారు. సో మీరేమంటారు? ఎప్పుడు కూడా డాక్టర్స్ అలోపతిక్లో ట్రీట్ చేయాలని అనుకుంటారు. ఇప్పుడు ఒక పర్సన్ వస్తాడు, మందు తాగుతా అంటాడు, సిగరెట్ తాగుతా అంటాడు, బిర్యానీ తింటా అంటాడు, బయట ఇష్టం వచ్చినట్టు తింటా అంటాడు, మందులు ఇవ్వని అంటారు. ఇవన్నీ చేసినందుకు లేని కొన్ని రోగాలు వస్తాయి. డెఫినెట్లీ వస్తాయి రా అమ్మ. కరెక్ట్, వస్తాయి. వచ్చిన వాడికి నాకు ఇవన్నీ చేస్తూ ఉంటా, దానికి ఒక మెడిసిన్ అంట, ఇన్స్టెంట్ గా అలోపతిలోనే సాధ్యమవుతుంది. ఎస్ ఇడు మరి ఆ డాక్టర్ చెప్పకుండా మాత్రడా చెప్తాడు, బాబు ఇవన్నీ మానేసేనా, ఇంత తినొద్దు అంటే, లేలే సార్ ఇవన్నీ చేస్తాను కానీ బట్ నాకు మందులు ఇవ్వండి, ఇన్స్టెంట్ గా తగ్గేది మాత్రం ఇస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే, మేము డైట్ అండి, మీరు ఇది తినొద్దు తినరు, తినకుండా మాంటారు వాళ్ళు, అసలు తింటూనే ఉంటారు. ఇప్పుడు దేశంలో అత్యధికంగా ఆల్కహాల్ సేల్ అయ్యేది మన రాష్ట్రం. దాంట్లో డయాబెటీస్ సగం మంది ఉంటారు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు సగం మంది ఉంటారు, హార్ట్ డిసీజ్ లో ఉన్నాడు. ఫస్ట్ మానిపించేస్తే తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు హూస్ బీన్ దేర్, ఇప్పుడు డైట్ లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా నువ్వు వద్దన్నా తగ్గుతుంది బీపీ, వద్దన్నా షుగర్ తగ్గుతుంది. థైరాయిడ్, ఇప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు, థైరాయిడ్ లో వెయిట్ పెరుగుతుంది అంటున్నారు. వెన్ యూ కంట్రోల్ ద ఫుడ్ హ్యాబిట్స్, ఆటోమేటికలీ విల్ కంట్రోల్. ఆల్కహాల్ కంటే స్మోకింగ్ వెరీ డేంజరస్ అంటున్నారు, ఎందుకు? అన్ని డేంజరేనమ్మా. లివర్ ఇస్ వన్ థింగ్, అది ఒక నికోటిన్ ఫామ్ లో వెళ్తుంది, స్మోక్ ఫామ్ లో వెళ్తుంది, అండ్ ఇట్ కాజెస్ ద క్యాన్సర్స్ అండ్ ఆల్ ద థింగ్. అండ్ ఇప్పుడు ఆల్కహాల్ కూడా ద సేమ్ టైప్ ఆఫ్ థింగ్ దట్ గోస్ ఇన్ టు ద లివర్ ఇస్ డ్యామేజ్, ఫ్యాటీ లివర్ వస్తుంది, తర్వాత సిరోసిస్ వస్తుంది. సో ఈ ల్యాండ్ అప్ ఇన్ ద సేమ్ థింగ్. ఆల్కహాల్ కి, సిగరెట్ లో ఇవన్నీ ఎవరు తాగమని చెప్పలే, యూ కీప్ ఎసైడ్ అండ్ యూ డూ ఆల్ ద థింగ్స్ అంటున్నారు. ఇప్పుడు ఆయుర్వేదిక్ లో కానీ, ఆయుర్వేదిక్ కూడా చాలా బాగా మంచిగా ఉంటుంది, ఆ హోమియోపతి కూడా లాంగ్ టర్మ్. అన్ని అందరు కూడా చెప్పేది మంచిదేనమ్మా, ఇది చెయ్యొద్దు. న్యాచురోపతిలో కూడా ఫ్రూట్స్ తినండి, లేకుంటే మనం చెయ్యక మిగతా వాళ్ళు చెయ్యక చేస్తున్న తప్పుకి ఒకరి మీద వేయడం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సంత్ గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.